పట్టణంలోనికి వచ్చే సమయంలో యేసు గాడిద పిల్ల మీద ఎక్కి రావటం మనము బైబిల్లో మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనంలో మనకు కనిపిస్తుంది. అందుకు ఒక కారణం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో ఉన్నటువంటి ప్రవచనం నెరవేరుటకు. అంటే యూదుల రాజు యెరూషలేముకు గాడిద మీద వస్తాడు, ఆయన మెస్సయ్య అని, ఆయన యూదులకు రాజు అని అర్థం. మరి ఒక కోణంలో తొలిచూలి గాడిద పిల్లకు ప్రతిగా గొర్రె పిల్లను అర్పించాలి. అందుకు గొర్రె పిల్లగా యేసు అర్పించబడ్డాడు, మనలను విమోచించాడు. మరి ఒక కోణంలో రాజులు వారి రాజ్యాలకు ప్రవేశిస్తే వారు గుర్రముల మీద స్వారీ చేస్తూ విజయులుగా రౌద్రులుగా వస్తారు. అది వారి భీకరత్వానికి సాదృశ్యం. అదే గాడిద మీద వస్తే అది శాంతికి సాదృశ్యం. యేసు ఆ శాంతిని, ప్రేమ మార్గమును ఎన్నుకున్నారు. అందుకనే గాడిద మీద ఎక్కి వస్తున్నారు. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, యేసు త్వరలో గుర్రము మీద రెండవ రాకడలో రాబోతున్నారు రౌద్రునిగా. అందుకు సిద్ధంగా ఉండాలి.